ఫ్రెండ్స్, హోమ్ మేడ్ గప్చుప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఫస్ట్ పప్పు తీసుకొని ఒక 12 అవర్స్ అలా నాననిచ్చాను. తర్వాతకి కుక్కర్లో వేసుకొని ఒక ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకొని 4 విజిల్ వచ్చేదాకా ఉంచాను. ఒక ప్లేట్లో కొత్తిమీర, ఆనియన్స్, చిల్లీస్, టమాటో, పుదీనా, చింతపండు రసం, నేను పప్పు కొంచెం గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఒక ఆలుగడ్డ స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. నేను పప్పు 2 టైప్స్ తీసుకున్నానండి. కొంచెం గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం పప్పు పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ కర్రీ చేసేటప్పుడు మనం గ్రైండ్ చేసుకుంది వేసుకోవాలి, ఎండు పప్పులు కూడా వేసుకోవాలి. మొత్తం మెత్తగా కాకుండా పప్పులు తాకుతుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాతకి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా కూడా వేసుకున్నాను. బయట తినడం కంటే ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని తింటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. టేస్ట్ కూడా ఇంకా మంచిగా వచ్చిందండి ఆ రోజు మేము చేసుకుంటే. పసుపు కూడా యాడ్ చేశాను. సేమ్ బయట టేస్ట్ ఎలా ఉందో అదే అంతే ఉంది సేమ్. కొంచెం అల్లం యాడ్ చేశాను. సేమ్ ఇదంతా కర్రీ ప్రాసెస్ లెక్కనే ఉంది కదా. ఉడకపెట్టుకున్న పప్పు వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతకి ఆలుగడ్డ వేసుకున్నాను. బాగా కలిపాలి, అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. గ్రైండ్ చేసుకుంది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. థిక్నెస్ వస్తుందండి దీనివల్ల మనకి పప్పు అనేది. కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ ఉందో పప్పు. ఈజీ ప్రాసెసే అండి గప్చుప్ చేయడం. ఇక్కడ చూసారా పప్పు దగ్గరకు అవుతుంది. తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసుకున్నాను. ఇదంతా కలిసేలా కలుపుకున్నాను. కొత్తిమీర వేసుకొని దించేసాను పప్పు. ఇక్కడ గప్చుప్లోకి పప్పు ఒకటి ఉంటే సరిపోదు కదా, చారు కూడా ఉండాలి కదా. చారు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఒక మిక్సీ జార్లో పుదీనా, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మా బాబు లాక్కుంటుండు వాళ్ళ నాన్నమ్మ చేయి దగ్గర నుంచి. చింతపండు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసుకొని చింతపండు రసం యాడ్ చేసి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో ఇంకో మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఆచి పానీపూరి మసాలా. ఇది రిలయన్స్లో అవైలబుల్గా ఉంది. ఇది టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇది యాడ్ చేస్తే. నేను ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అంతా ఇలా కలుపుకోవాలి కలిసేలా. నేను పప్పులో కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఒక లెమన్ కూడా వేసుకున్నాను. ఇంతే అండి, పప్పు చారు రెడీ అయిపోయింది. ఈ 2 ఉంటే ఇంకోటి మిస్ అవుతుంది కదా, అది కూడా ఇప్పుడు వేయించుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పూరీలు వేసుకొని, పానీపూరీలు అండి వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయండి బయట. మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పానీపూరీలు ఎలా రెడీ చేసుకున్నామో ఇంట్లోనే మీకు చూపిస్తాను. రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి గప్చుప్. చూస్తూనే నోరూరుతుంది కదా. లేట్ ఎందుకు, మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. సరికొత్త వంటలతో మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.